మీలో ప్రతి ఒక్కరు హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని సర్చ్ చేసే ఉంటాం. సో ఈ క్వశ్చన్ కి ఈ వీడియోలో మీకు సొల్యూషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో మనీ ప్రాబ్లం అందరికి ఉంటుంది. మనం చిన్న వాటికి కూడా పేరెంట్స్ దగ్గర అడగడం మనకు ఇష్టం ఉండదు. సో అందుకోసమే యాజ్ ఏ స్టూడెంట్ గా మీరు ఈ 5 వేస్ ని యూజ్ చేసుకుని ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను తరుణ్ యాజ్ ఏ స్టూడెంట్ గా అండ్ యాజ్ ఏ వర్కింగ్ ప్రొఫెషన్ గా అండ్ యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ గా కూడా ఈ 5 వేస్ ని నేను రీసెర్చ్ చేసి మీ ముందుగా తీసుకొస్తున్నాను. సో ఈ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే సో మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసుకోండి. డోంట్ వేస్ట్ ఫర్ ద టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. పాయింట్ నెంబర్ 1. సో ఫస్ట్ వే ఏంటంటే హోంవర్క్ హెల్ప్ వెబ్సైట్. అంటే వేరే వాళ్ళ హోంవర్క్స్ ని మీరు సాల్వ్ చేసి మనీని ఎర్న్ చేయడం. ఈ ప్రపంచంలో చాలా మంది హోంవర్క్స్ అంటేనే భయపడతారు. వాళ్ళు వీళ్ళు ఎందుకు, మనం కూడా హోంవర్క్స్ అనగానే మనకంటూ ఒక డౌట్ వస్తుంది, ఇది చేయగలమా లేదా అనేది. ఇన్ కేస్ మీరు అకాడమిక్స్ లో కొంచెం క్లెవర్ అయితే ఈ వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తున్నాను. సో దీని ద్వారా కొన్ని లక్షల మందికి డౌట్స్ వస్తుంటాయి, వాటిని మీరు సాల్వ్ చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో పాయింట్ నెంబర్ 2, ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏదో ఒక స్కిల్ ని మీరు నేర్చుకొని వేరే వాళ్ళకి వర్క్ చేసి ఇవ్వడం. ఎగ్జాంపుల్, మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు అనుకోండి. సో వీడియో ఎడిటింగ్ ని నేర్చుకొని క్లయింట్ కి మనం ఒక వీడియో ఎడిట్ చేసి ఇచ్చినందుకు వాళ్ళు మనకు ఎంతో కొంత అమౌంట్ పే చేస్తారు. యాజ్ ఏ వీడియో ఎడిటర్ గా ఒక రీల్ ఎడిట్ చేసి ఇచ్చినందుకు 800 నుంచి 1000 వరకు చార్జ్ చేస్తాను. మీరు కూడా ఏదో ఒక స్కిల్ ని నేర్చుకొని ఫ్రీలాన్సర్ గా వర్క్ చేయొచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 3, రైట్ అండ్ ఈ బుక్. సో ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. సో గో టు ChatGPT, రైట్ ఏ ప్రాంప్ట్. ChatGPT అడగండి మీరు స్టోరీని క్రియేట్ చేసి ఇవ్వమని చెప్పేసి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని తీసుకొని క్యాన్వాలో టెంప్లెట్స్ ఉంటాయి ఈ బుక్ ది, కాపీ పేస్ట్ చేసి మీకంటూ ఒక బుక్ ని డిజైన్ చేసి మీరు అమెజాన్ లో కూడా మీరు పబ్లిష్ చేయొచ్చు. ఇన్ కేసు ఒక మంత్లీ ఒక 10-20 సేల్స్ వచ్చినా గానీ మినిమం ఒక 5 నుంచి 10,000 వరకు అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. సో పాయింట్ నెంబర్ 4 అండ్ 4th వే, కంటెంట్ క్రియేషన్. సో మీరు కంటెంట్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇప్పుడు హై పేయింగ్ జాబ్ ఏదైనా ఉందంటే ఇన్ఫ్లుయెన్సర్. సో ఇన్ఫ్లుయెన్సర్ ఒక్క బ్రాండ్ తో కొలాబరేట్ అయితే ఓన్లీ 24 అవర్స్ స్టోరీ పోస్ట్ చేయడానికి మినిమం 30 నుంచి 40,000 చార్జ్ ఇస్తారు. సో మీరు కూడా కంటెంట్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. సో మీరు ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యూట్యూబ్ లో చాలా కంటెంట్ అయితే ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. వన్స్ మీరు కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తే మీకంటూ కాన్ఫిడెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనీ కూడా మీకు వస్తాయి. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా కానీ యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ గా మీరు ఈజీగా మంత్ కి 2 నుంచి 3 lakhs వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. సో లాస్ట్ పాయింట్ 5th వే ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ని మన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రమోట్ చేయడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెజాన్ కంపెనీ తీసుకోండి. అమెజాన్ లో కొన్ని ప్రొడక్ట్స్ ని మీరు సెలెక్ట్ చేసి దాని యొక్క అఫిలియేట్ లింక్ ని మీరు క్రియేట్ చేసి టెలిగ్రామ్ హ్యాండిల్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ ప్రమోట్ చేయండి. వన్స్ ప్రమోట్ చేసిన తర్వాత సో ఎవరికైతే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు బై చేస్తారు. దాని ద్వారా మీకు అమెజాన్ నుంచి మీకు కమిషన్ ఇస్తుంది. ఇలా మీరు ప్రొడక్ట్స్ ని కూడా సేల్ చేసి రీసేల్ చేసి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఈ 5 వేస్ ని మీరు యూజ్ చేసుకొని యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ప్రాపర్ వే లో యూజ్ చేస్తే 5,000 నుంచి 50,000 పర్ మంత్ కి మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. వి విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.